హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీలు శృంగారం కావాలంటే ఇలా ప్రవర్తిస్తారు. కొందరు స్త్రీలు శృంగారం మీద కోరికలతో పురుషులను రెచ్చగొట్టి మరీ ఆ కోరికను తీర్చుకుంటారు. ఇంట్లో సరిపోక బయట వ్యక్తులతో ఈ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి భయము ఉండదు. వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఇలాంటి స్త్రీలు శృంగారం కోసమే పడి చచ్చిపోతూ ఉంటారు. సెక్స్ అంటే పిచ్చి వల్ల ఈ స్త్రీలకు ఎవ్వరు పురుషులు కనిపించినా చాలు వారితో సెక్స్ చేయించుకోవాలని తహతహలాడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు భర్త ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వీళ్ళు శృంగారం కోసమే పుట్టారన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు జాతకరీత్యా పుట్టుకతోనే సెక్స్ కోరికలతో పుడతారట. కాస్త సెక్స్ ఎక్కువైనా వీళ్ళు భరించలేరట. శృంగారం కోసం పురుషులు కనిపిస్తే చాలు వీళ్ళ ఎదపై పైట అస్సలు నిలవదు. ఈ స్త్రీలు తమ యొక్క సన్యాలను బిగరుగా పెట్టి పైకి లేపి వాటిని పురుషులకు చూపిస్తూ తృప్తి పడుతూ ఉంటారు. పరాయి పురుషులు తమ సన్యాలను అలా కైపుగా చూస్తుంటే వీరికి ఏదోలా అనిపిస్తుందట. ఆ పురుషుడు వచ్చి తనను గట్టిగా వాటేసుకుంటే బావుండు అని అనిపిస్తుందట. ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుందట. ఈ స్త్రీలు తమకు నచ్చిన మగాడు కనిపిస్తే చాలు వాళ్ళను ఎలాగైనా సరే తమ వశం చేసుకొనిదే నిద్ర పట్టదట. ఒకవేళ ఆ మగాళ్లకు పెళ్లి అయినా సరే వారిని వదలరట. పెళ్ళైనా సరే వారి మీద కోరిక చావదట. ఇంతటి పిచ్చి కోరికను పెట్టుకొని ఉంటారట. ఇలాంటి స్త్రీలు చీరలను చాలా సన్నటి వాటిని ధరిస్తారట. ఎందుకంటే సన్నని చీరలో వారి అందాలు మొత్తం వారికి నచ్చిన పురుషులకు చూపించడానికి సులభం అవుతుందని ఇలా చేస్తూ ఉంటారట. ఒకవేళ ఈ స్త్రీలు ఇష్టపడ్డ పురుషులకు ఇష్టం లేకుంటే వారిని బలవంతం పెట్టైనా సరే వారితో ఒక్కసారైనా శృంగారం చేయించుకొనిదే వదలరు. ఇలాంటి స్త్రీలను మదమెక్కిన స్త్రీలుగా లెక్కగడతారు. ఎందుకంటే ఈ రకం స్త్రీలు మగాళ్లకు ఇష్టం లేకున్నా బలవంతంగా వారిని తమ ఒళ్ళో వేసుకోవాలని చూస్తారు. కాబట్టి వీళ్లకు ఆ పేరు పెట్టారు. ఈ స్త్రీలకు ఇంట్లో భర్త విపరీతంగా ప్రేమించి ఆమెకు కావలసినంత శృంగార కోరికను తీర్చి ఆమెకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెక్స్ కోరికలను తీర్చి ఆమెను తృప్తిపరిస్తే ఎలాంటి పరపురుషులను చూడదు. అలా కాకుండా తన భర్తకు ఇష్టం ఉన్నప్పుడే మాత్రమే ఆ కోరికను తీర్చినట్లయితే ఆమె పరాయి పురుషులను చూడడమే కాకుండా వారి మీద శృంగార కోరికలను కలిగి ఉంటారు. ఈ స్త్రీలకు శృంగారం కోరిక కలిగినప్పుడు తమ ప్రియుడితో షికారుకు వెళ్లి తమ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కుదరనప్పుడు వారికి ఇష్టమైన వారికి ఫోన్ చేసి కసితీరా ఆ శృంగార అనుభూతుల గురించి మాట్లాడుకుని తృప్తి పడుతూ ఉంటారు. ఈ స్త్రీలకు సెక్స్ కోరికలు కలిగినప్పుడు తమ బొడ్డును అందంగా చేసి అందులో ఓ తెల్లటి స్టోన్ని పెట్టి తమకు ఇష్టమైన వారికి చూపించి మురిసిపోతూ ఉంటారు. కలలో కూడా వారికి ఇష్టమైన పురుషులను తలుచుకుని వారితో శృంగారంలో పాల్గొన్నట్టు కలలు కంటూ ఉంటారు. భర్త పక్కలో ఉన్నా కూడా వారి ప్రియుణ్ణి తలుస్తూ నిద్రపోతారు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఇక అంతే అని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి వారు ఎదురు పడితే వారి నుంచి తప్పించుకుపోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.